హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో పండగ వచ్చేసిందంటే అందరికీ హ్యాపీ, అంతా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తాం. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది సీజనల్గా వచ్చే ఫ్లూ, కాఫ్స్ వీటికి ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే భోగికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగిసిపోతాం మనం. మంచులో అది మంట అది వేసుకున్నప్పుడు తిరుగుతాము. ఆ స్మోక్ అది కూడా ఐషూకి పడదు, మా డస్ట్ ఎలర్జీ ఉంది. అండ్ తర్వాత ఈ ఈ సీజన్ అంతా గురించి బాగా చల్లగా ఉంటుంది కదండి. సో నైట్ 10 షాపింగ్కి బాగా లేట్ అయిపోయింది మాట. దీని ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, మేము లాంగ్ రైడ్ వెళ్ళాము, కోల్డ్ అది చూసాం కదా, అక్కడ పందానికి రెడీ చేశాను, మన కోల్డ్ అందరినీ చూపించాను కదా. సో నైట్ మేము షాపింగ్కి వెళ్ళాం మాట, బాగా లేట్ అయిపోయింది. అండ్ తనకి కొద్దిగా కోల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అందుకే మళ్ళీ భోగి, నెక్స్ట్ సంక్రాంతి అన్నిటికీ తలస్థానాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ముందుగా ప్రికాషన్ తీసుకుంటున్నాము ఇంకా సివియర్ అవ్వకుండా తనకి. సో నెబులైజేషన్ చేసేసాము. తను కూడా ఇంకా మేము చెప్పినట్టు వింటుంది. లక్కీలీ ఏంటంటే తను సఫర్ అయింది కదా లాస్ట్ టైం ఎలర్జీ అది. సో అందుకని చెప్పి డాక్టర్ చెప్పినట్టు మేము చెప్పినట్టు కొంత వింటుంది. అండ్ ఇప్పుడైతే నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అంటే రాజమండ్రి కాదు, మా అత్తయ్య గారు ఒక్కరు వచ్చారు. మా మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు వచ్చారు. కానీ మా అత్తయ్య గారిని వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో దింపేసి మా మావయ్య గారు చక్కగా పందాలు ఎంజాయ్ చేయడానికి, సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు అన్నమాట రాజమండ్రి, బ్యాక్ టు రాజమండ్రి మళ్ళీ. సో మా అత్తయ్య గారు ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారి ఇంట్లోనే ఉన్నారన్నమాట. సో చక్కగా అటు ఇటు తిరుగుతున్నాం మేము. పండగకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ అంతా తినేసి రెడీ చేసి ఐషుని తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. బాబుని అమ్మ దగ్గరే వదిలేసాము. సో వెళ్ళి మళ్ళీ సాయంత్రం అత్తయ్య గారిని ఎక్కించుకుని వస్తాం అన్నమాట. అత్తయ్య గారికి వాళ్ళు పుట్టింట్లో ఉన్నట్టు ఉంటుంది, ఇటు మన వాళ్ళని అందరినీ చూసుకున్నట్టు ఉంటుంది, మాకు అందరూ కలిసి ఒకే చోట ఉండి సంక్రాంతి జరుపుకున్నట్టు అనిపిస్తుంది కదా అని. అండ్ ఇక్కడైతే ఆల్బమ్ చూస్తున్నాం అందరముని. మా చిట్టతల్లికి నామకరణం చేస్తామన్నమాట. ఆ రోజు ఫొటోస్ అన్నీ వచ్చేసినాయి. ఈ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేశాను. సో ఫొటోస్ వచ్చినాయి అంటేనే ఆల్బమ్ చూస్తున్నాము. ఇప్పుడు అంతా పెన్ డ్రైవ్లు అండ్ ల్యాప్టాప్లోని మన మొబైల్స్లోనే చూసేసుకుంటున్నాం తప్ప అసలు ఆల్బమ్ చూసే చాలా అయింది. మీరు నమ్మరు, ఇప్పుడుకి వచ్చి మేము ఆ పెళ్ళి ఆల్బమ్ చేసుకోలేదంటే అసలు ఎవరు నమ్మరు. ఇద్దరు పిల్లల్ని కన్నాము, ఇప్పుడుకి వచ్చి పెళ్ళి ఆల్బమ్ చేయించుకోలేదు. ఎందుకంటే ఫొటోస్ సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరికి కలిపి కూర్చుని ఫొటోస్ సెలెక్ట్ చేసి అందులో ఎవరెవరి గెస్ట్లు కావాలి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి బుక్కి ఇన్ని పిక్చర్స్ అని ఉంటాయి కదండి. 200 ఎట్లా ఉంటాయి మాట. అంటే ఇటు సైడ్ ఇలాగ వస్తాయి, 4 ఫోటోలు ఫుల్ వస్తాయి, 4 పేరెంట్స్తో వస్తాయి, ఏవో చెప్పారు. అసలు మేము అంత టైమే పెట్టట్లేదు ఆ ఫొటోస్ మీద. మన దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, హార్డ్ డిస్క్లో ఉన్నాయి, అలా అలా బతికిచ్చేస్తున్నాం. బట్ ఈసారి ఎలాగైనా పెళ్ళి ఆల్బమ్ చేసుకోవాలి. అంటే సంగీత్ది, పెళ్ళికొడుకుది, పెళ్ళికూతురు చేసింది అండ్ పెళ్ళిది అలా అన్ని కేటగిరీ చేసుకుని సెలెక్టెడ్గా కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేయించుకొని చేసుకోవాలి. నాకు ఈ ఆల్బమ్ చూస్తే అదే గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ టైము బండి మీద మేము బయటికి వెళ్ళబోతున్నాం ఐషుని తీసుకొని. ఎప్పుడు కార్లు అయిపోయినాయి, స్కూటీ మీద ఓకే, కానీ బండి మీద వెళ్ళి చాలా నాள் అయింది. అండ్ అక్కడ పొలాలు అన్నీ ఎంత బాగుందో నిజంగా వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ఐషుకి బండి మీద కూడా బాగా నచ్చింది మాట. ఫ్రంట్ కూర్చుని వెళ్ళడం, అదే బండి నడుపుతున్నట్టు చాలా ఫీల్ అయిపోయింది. అండ్ వచ్చేసామండి కోడిపందాలకి. ఈరోజు భోగిమంట అయితే మిస్ అయ్యాం, కానీ మార్నింగ్ క్లిప్పింగ్స్ అసలు ఏమీ తీయలేదు. బట్ కోడిపందాలు మాత్రం మీకు చూపించాలి. ఇక్కడైతే పెద్ద పెద్ద స్క్రీన్లే పెట్టారు, ఇంకా క్లియర్గా కనపడుతుంది. లైవ్లో చూసిన దానికంటే కూడా స్క్రీన్ పక్కన చేరేసి కూర్చోడం సూపర్. మనమైతే చక్కగా స్టేజ్ మీద కూర్చున్నాము. ఎదురుగా మనకి ఫస్ట్ రో మాట చాలా క్లియర్గా కనపడుతుంది. నిజానికి మేము కరెక్ట్గా వచ్చాము, అప్పుడే ఇంకా రెడీ అవుతుంది. కోళ్ళు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. వెనకాల పక్క ఉన్నాయండి కోళ్ళు, మీకు చూపిస్తాను. ఎన్ని ఉంటాయో గెస్ట్ చేయండి. అసలు ముందు నేను చూపించేదానికంటే ముందు నేనైతే చూసి షాక్ అయ్యాను. ఇక్కడ మా కోడిని కూడా మేము రెడీ చేస్తున్నాము. దువ్వి 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 అండ్ బొట్టులు చూసారా, ఇక్కడ బొట్టు, ఇక్కడ ఏమంటారు గెడ్డం దగ్గర బొట్టు, సైడ్ బుగ్గకో బొట్టు పెట్టారు మా పిన్ని గారు. కోడి బయటకు వెళ్తున్నారు కదమ్మా, ఎన్ని పాప కదా అని చెప్పి నేను కొద్దిగా తక్కువే దిష్టబొట్లే పెట్టడం, ఏదో ఒక బొట్టు సైడ్ నొసల దగ్గర పెడతాను. మా పిన్ని గారు అయితే బుగ్గ మీద, ఏమంటారు గెడ్డం మీద, అలా పెద్దవాళ్ళందరూ అలాగే పెడతారులేండి. నాకే పెద్ద నచ్చదు బొట్లు అలా పెట్టడం పిల్లలకి. కొంతమందికి బిలీఫ్ ఉంటుంది, బట్ పెట్టడం వల్ల ఏం అరిగిపోతులేదు అని చెప్పి నవ్వుకున్నా. నేను అవి ఇద్దరు నవ్వుకున్నమాట, భలే ఉంది బొట్టుల్లో అది అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారా పిచ్ రెడీ చేస్తున్నారు. క్రికెట్కి ఎంత ఉంటుందో క్రేజ్, అలా కోడి పందాలకు కూడా ఉంటుంది. నేనైతే ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తారా అని చెప్పి వెయిటింగ్ మాట. అంటే ఏమి కోడిని తీసుకొస్తారు అంటే వాళ్ళు తెచ్చిన కోడి కాదు కోడి బట్టి ఇంకొక ఆపోజిట్ టీం ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఇంకో దాన్ని తీసుకొస్తారన్నమాట. అప్పుడు రెండింటికి ఫైట్ జరుగుతుంది. సో ప్రతి ఇయర్ నేను, డాడీ, మావయ్య
మనీ మేము వెళ్ళేవాళ్ళము పెళ్ళికి ముందు. సామర్లకోటలో భోజనాలయిపోయాక చక్కగా అలా ఎళ్లి చూసి వచ్చేసేవాళ్ళనమాట. మా తాతయ్య గారు ఆళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తోటల్లోనే జరిగేవి కోడిపందాలు. కొన్ని మా మా కోళ్ళుండేవిమాట తాతయ్య గారోళ్ళయి. ఆ కోళ్ళు అసలు బావుండేది ఆ టైంలో. తర్వాత పెళ్ళయ్యాక అసల వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ నా పెళ్ళయ్యాక సంక్రాంతికి మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను నేను. అప్పుడు అవ్వలేదు. ఆయన లేరు కానీ నేనున్నాననమాట. తర్వాత నుంచి నేను ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోయేవారు. నేనసలు వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ అటు పెళ్ళయ్యాక కోడిపందానికి నేను, ఆయన కలిపొచ్చింది. అదిగోండి ఫైట్ జరుగుతుంది. అబ్బా! ఒక్క సింగిల్ షాట్స్‌కి 2, 3 షాట్స్‌కే అయిపోయింది. ఫసాక్ అయిపోయింది మన కోడి. అంటే మన కోడి కాదు ఇది యాక్చువల్‌గా. మన కోళ్ళు ఇంకా రాలేదు పిచ్‌లోకి. వచ్చే టైంకి నేను లేను. ఎందుకంటే ఎళ్ళిపోవాలి. భోగిపళ్ళు కదండీ సాయంత్రం బాబుకి. సో, కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి వెళ్ళిపోయాను. చూసారా ఇలా వచ్చింది, అలా కొట్టింది, అయిపోయింది అంతే. పాపం చచ్చిపోయింది. ఐషు అంటుంది అది ఇలా కొట్టుకుంటుంది, లెగట్లేదు ఏంటి డాడీ అని అడుగుతుందది. పాపం దానికి తెలీదు. కొంచెం సెన్సిటివ్ కంటెంటే చూపించాలంటే పిల్లలకి. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. ఐషుని వదిలేద్దామంటే అవ్వలేదు. ఐషు వచ్చేసింది. పాపం దానికి దెబ్బ తగిలిందన్నమాట. తీసుకెళ్ళి కట్టది కడతారు ఇప్పుడు. అండ్ ఆ ఒక్క మ్యాచే చూసాను నేను. మిగతా మ్యాచ్‌లు ఏమి చూడలేదు మాట. ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాము. ఎందుకంటే సాయంత్రం బాబుకి భోగిపళ్ళు అది వేయడం ఉంది. ఐషు కూడా భోజనం తినేసి తీసుకొచ్చాము. నిద్రకొచ్చేసిందన్నమాట. అప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళిపోయి ఇద్దరిని చక్కగా పడుకోబెట్టి రెడీ చేసి ఈవినింగ్‌కి భోగిపళ్ళకి ప్రిపేర్ చేయాలి. మా అత్తయ్య గారిని కూడా తీసుకెళ్తున్నామాట ఇంటికి. సో, ఐషు గాడైతే చక్కగా న్యాప్ ఏసాడు ఆళ్ళ నానమ్మోళ్ళలో ఇంటికెళ్ళే లోపల. ఇంటికెళ్ళాక ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరి ఇళ్ళకి ఎళ్లి ముందు పిల్లలు మా అబ్బాయికి భోగిపళ్ళేస్తున్నారండి రండి అని చెప్పి పిలవాలి. అండ్ వెళ్ళే దారిలో కూడా ఇంకా ఆహ్, ఏమంటారు అట్టిపళ్ళు, ఇంకా వక్కలు అలా కొన్ని కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి మాట. తీసుకోవాలి. ఆల్రెడీ నేను రిటర్న్ గిఫ్ట్ కింద స్టీల్ బాక్సెస్ తీసేసుకున్నాను. ఆ స్టీల్ బాక్స్‌లోకి ఇంటికెళ్ళాక ఒకసారి అన్నీ కూడా ప్యాక్ చేసి స్వీట్స్ అవి కూడా లాస్ట్‌లో వేస్తాం మాట. సో, అట్టిపళ్ళు, వక్క, శనగలు అండ్ తాంబూలం ఇలా సర్దేశాము. కవర్స్‌లో లాస్ట్‌లో పెడతాం మాట. అమ్మ ఆల్రెడీ మా చంటోడిని పొద్దున్నుంచి మమ్మీయేగా చూసుకుంటుంది. స్నానాలకు కూడా తీసుకెళ్ళిపోతది. ఇప్పుడు ఇద్దరిని కూడా స్నానాలు చేయించి తీసుకొచ్చేస్తే నేను రెడీ చేసేసుకొని ఇక్కడ డెకరేషన్ అది కిచెన్ బయట ఇట్టా హాల్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర అనుకుంటున్నాను. అండ్ శనగలు అయన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాం మాట లేట్ అవ్వకుండా. ఫస్ట్ టైమ్ అటు కాకినాడలో భోగిపళ్ళు వేయించడము. పాపకు కూడా 3 సార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వేయించాం. సంక్రాంతి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కదా! సో, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి మా చంటిది అక్కడే ఉంటది కాబట్టి 3 సార్లు అమ్మమ్మ అక్కడే వేయించింది భోగిపళ్ళు. ఫస్ట్ 2 టైమ్స్ కూడా అమ్మమ్మే గిఫ్ట్‌లు ఇచ్చింది. అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్. డబ్బాలయి కొని దాంట్లో తాంబూలం అన్నీ పెట్టిచ్చి ఇచ్చింది. అప్పుడు తాతయ్య ఉన్నారు. చాలా జరిగింది. అది ఆ లోటు తెలుస్తుంది. ఎంతైనా పెద్దవాళ్ళు లేని లోటు తెలుస్తది. వాళ్ళు లేనప్పుడు మనం ఏమైనా చేసుకుంటున్నా కూడా ఇలాగా వాళ్ళుంటే ఎంత జరిగేదో అనిపిస్తదన్నమాట. మనం మంచి కోరుకునే వాళ్ళు, మనం బాగుంటే ఆళ్ళు ఆనందపడేవాళ్ళు మన పక్కన లేరు అన్నప్పుడు ఆ బాధ తెలుస్తది బాగాని. ఈసారి ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిసాము. మా ఇంటి పక్కన చాలా తక్కువ మంది మాట. ఒక అపార్ట్మెంట్ ఉంటది. అక్కడక్కడ ఇల్లుంటాయి గానీ ఎవరు పెద్ద అంత అంటే పండగలకెళ్ళిపోయారు చాలామంది. ఇక్కడ ఎవరు లేరు మా ఇంటి పక్కన. జస్ట్ నలుగురు, ఐదుగురే వచ్చారు ఆ రోజు పిలిసాను. సో, కొద్దిగా అనిపిచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రతీదీ చేశాము. ఇయర్ ఫస్ట్ టైమ్ మా ఇంట్లో చేసుకోవడం మాట. అందులోని పల్లెటూరు కదండీ! చక్కగా చుట్టుపక్కల అందరూ ఉంటారు. పిలిస్తే అందరూ వస్తారు గూడాని. చక్కగా ఒకళ్ళ ఇంట్లో భోగిపళ్ళంటే అందరూ వస్తారు. వరుసగా అందరు పిల్లలున్న ఇంట్లోనే వేస్తారు కాబట్టి ఒకళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళ ఇంటికి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ దగ్గరికి అందరూ దగ్గరికి వెళ్తారు. బట్ ఇక్కడైతే అందరూ ఇక్కడి నుంచి అందరూ ఆళ్ళ ఊర్లు వెళ్ళిపోతారు పల్లెటూర్లు. ఇక్కడ ఎవరు ఉండరుమాట చుట్టుపక్కల. సో, మాకు చాలా తక్కువ మంది ఉన్నారు మా ఇంటి చుట్టూ. నేను అనుకున్న దానికంటే గూడాని. నేనే ఒక 15, 16 అలా అనుకున్నాను. బట్ ఇంకా తక్కువ అసల. బట్ ఏదో మేము మాత్రం అలా జరిపిచ్చాము. పిల్లలకి ఏది ఆపకూడదు గదా! అని చెప్పి జరిపిచ్చేసాము అలాగా. మా యషమ్మకి కూడా సేమ్ ఇలాంటిదే పరికిణి కుట్టించాము. సో, పాప కూడా వచ్చాక అప్పుడు ముగ్గురు వేసుకుంటే ట్విన్నింగ్ కింద ఉంటారు. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను లాస్ట్ టైం బాబుకి అన్నప్రాసనప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. అప్పుడు అన్నవరంలో చేశాం కదండీ! సో, అక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టడానికి మాకు అవ్వలేదన్నమాట. మేము కూర్చున్న ఫేసింగ్ వైపేమో పెట్టడానికి అక్కడ ఏమీ లేదు. నేను ఒక రోప్ తీసుకెళ్ళినా కొంచెం హెల్ప్ అయ్యి ఉండేది. బట్ నేను రోప్ తీసుకెళ్ళలేదు. అంతా ప్లాన్ చేసి తీసుకెళ్ళాను కానీ, బట్ ఈసారి అయితే ఇక్కడ ఇలా సెట్ అయింది. బట్ మాకు తెలియనిది ఏంటంటే ముందు కృష్ణుడికి వేశాకనే భోగిపళ్ళు ఎవరైనా కూడా పిల్లలకి వేయాలంట. మా అత్తయ్య గారు చెప్పారన్నమాట. సో, అందుకని మళ్ళీ అమ్మ దేవుడి గదిలో నుంచి కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చి పెట్టారన్నమాట. ఆ కృష్ణుడి బొమ్మ పెట్టాక అప్పుడు భోగిపళ్ళు ముందు కృష్ణుడికేసి తర్వాత
పిల్లలకి వేయాలంట. అది మా అత్తయ్య గారు చెప్పారు. నార్మల్‌గా మేమైతే ఏం చేస్తామంటే పొద్దున స్నానం అప్పుడే భోగిపళ్ళు, పువ్వులు అన్నీ బకెట్‌లో వేసి చక్కగా స్నానం చేయించినప్పుడు ఆదిత్య హృదయం పెడతాం పొద్దున్న. స్నానం చేయించి దేవుడి గదిలో దండం పెట్టించినప్పుడు ఏంటంటే ఆదిత్య హృదయం పెడితే పిల్లలకి మంచిది. ఆ టైంలో భోగిపళ్ళు వేస్తాం మాట. అంటే సూర్యుడికి ప్రతిబింబంగా రేగిపళ్ళు అలాగే సూర్యుడిలాగా ఉంటాయి అని చెప్పి అవి వేస్తూ ఆదిత్య హృదయం చదివితే పిల్లల్లోకి ఏమంటారు హెల్త్ ఇష్యూస్ అవి ఉండవు. పిల్లలకి మంచి జ్ఞానం అది అందుతుంది అని చెప్పి అని అంటారు. నాకు అది తెలుసు. అండ్ దీని వెనకాల సైంటిఫిక్‌గా కూడా ఏంటంటే నెక్స్ట్ డే నుంచి సూర్యుడు ఉదయించేది మారుతుంది. అన్నీ కూడా లాజికల్‌గా చాలా ఉంటుంది. మనకు తెలిసింది ఏంటంటే భోగిపళ్ళు వేస్తాం భోగికి అని చెప్పి. అండ్ మెయిన్‌గా భోగి సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఏంటంటే తర్వాత సంక్రాంతి పండుగ అంటేనే పెద్దల పండగ కదండీ. మనం పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. మాకు అమ్మమ్మ వాళ్ళకి ఉంటుంది మాట ప్రతి ఏడు పెద్దలకి బియ్యాలు అది ఇస్తుందన్నమాట అమ్మమ్మ. సో ముందు రోజు భోగి గ్రాండ్‌గా చేసేసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే ఒక భాగ్యాలు వచ్చేయాలి అని చెప్పి చక్కగా చేస్తాము. సంక్రాంతికి ఏంటంటే చాలామంది ఇలాగా ఇచ్చుకునే వాళ్ళు బియ్యాలు అది ఇచ్చేవాళ్ళు కొత్త బట్టలు వేసుకోరు. కొద్దిగా రోజు డల్‌గా ఉంటారన్నమాట కొద్దిగా. అంటే అంత ఆర్భాటంగా చేయరు కొన్ని చోట్ల. అందుకని చెప్పి భోగి మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చేసుకుంటారు. పిల్లలకి మనం ఏమైనా చేస్తే మనం డబుల్ హ్యాపీ ఉంటాం కాబట్టి ఆ రోజే భోగి పళ్ళు కూడా అని అంటారన్నమాట. నాకు ఏంటంటే లాస్ట్ టైం ఐషుకి భోగి పళ్ళు వచ్చినప్పుడు నలుగురు ఆడవాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. సో అప్పుడు నేను విని తెలుసుకున్నదే ఇది. నాకు అంత పెద్ద తెలియదు వీటి గురించి. ఇప్పుడే తెలుసుకుంటున్నాను. రేపు నేను మా పిల్లలకి చెప్పాలి కదా, ఇలా వేస్తారా భోగి పళ్ళు మీకు వేసాము, మీ పిల్లలకు కూడా వేయించాలి అని చెప్పాలంటే ఇప్పటి నుంచి నేర్చుకోవాలి నేను. అవి కూడా అన్నీ తెలుసుకోవాలి. అందుకే ఈ మధ్యన అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతాం అన్నమాట మేమిద్దరముని. ఎందుకు ఏంటి అని అన్నీ అడిగితే ఏదో పిల్లలు అడుగుతున్నారు అనుకుంటారు కానివ్వండి, వీళ్ళకి ఇన్ని సమాధానాలు చెప్పాలా ఒకదానికని అనుకుంటారు. కానీ మీరు మాకంత ఓపికగా సమాధానాలు చెప్పి ఇలా చేయాలి అలా చేయాలని చెప్తేనే రేపు మా పిల్లలకి మేము చెప్పి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే మాకేం తెలుస్తుంది చెప్పండి. బియ్యాలు ఇచ్చుకోవాలంటే ఇది ప్రాసెస్ ఇలా చేయాలి అని అన్నీ నేర్పితేనే ఈ జనరేషన్ వాళ్ళకి మేము మా పిల్లలకి చెప్పగలుగుతాం. అంతే కదా. మెయిన్గా నలుగురితో ఉంటే, నలుగురితో కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నలుగురు మధ్యలో కూర్చుంటే అన్నీ తెలుసుకోవచ్చు. అందులోని పల్లెటూరు కంపల్సరీగా వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి. మన చుట్టాలతో కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తేనే అన్ని పద్ధతులు అలవాటు అవుతాయండి కన్ఫామ్గా. నేనైతే అసలు ఆ భోగిపళ్ళకి పిలవడానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు కూడా నాకు చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి తెచ్చుకున్న భోగిపళ్ళు పూలు కూడా ఇచ్చారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంటే మన కోసం మనం తెచ్చుకున్నది ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వాలి అనే మనసు ఉండాలి కదా ఎవరికైనా కూడా అని. సో అంతా బాగానే జరిగింది. చక్కగా భోగిపళ్ళు అది బాగా వేసాము. మార్నింగ్ కోడిపందాలకి వెళ్ళాము, అంతా బాగానే ఉంది. బట్ నైట్కి కరెక్ట్గా బాబుకి కూడా ఫీవర్ వచ్చేసింది. పాపకి లైట్ కోల్డ్ ఉంది కదా. సో అది బాబుకి రావడం, బాబుకు సిక్ అవ్వడం, మార్నింగ్కి టెంపరేచర్ వచ్చింది. మళ్ళీ కంట్రోల్ అవుతుంది కానీ ఆ ఫీవర్ వచ్చినప్పుడు బేబీస్ ఎలా ఉంటారో తెలుసు కదండి. సో కొద్దిగా మళ్ళీ కేరింగ్ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి టైం మళ్ళీ ఇంకా. సో మేము అనుకున్న ప్లాన్ ప్రకారం నెక్స్ట్ సంక్రాంతి అండ్ కనుమ మేము ఇంకా చేసుకోలేదు ఇంకా. అంటే మీ అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, మా చిన్నాన్నగారి ఇంట్లో. సో అక్కడికి వెళ్దాము, ఆ 3 రోజులు కూడా అటు ఇటు తిరుగుతాము అని అనుకున్నాము. బట్ ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో కూడా పాప ఉంది, ఫీవర్ దగ్గులా ఉన్నప్పుడు తీసుకెళ్ళకూడదు కదా ఇంకా అని చెప్పి ఇంకా లేదు. అండ్ నైట్ అంతా కూడా బాగా పడుకోలేదు మాట. మాకు నీరసాలు వచ్చినాయి మొత్తానికి. బట్ ఏదో ఒకలాగా వెబ్ సిరీస్ అని అదని పెట్టుకుని మెలకువగా ఉండాలి కదా. తెల్లార్లు మెలకువగా ఉండాలంటే 2, 3 అయ్యేదాకా కొద్దిగా నీరసం వస్తుంది. అందుకే టీవీ అలా మ్యూట్లో పెట్టుకుని అయినా కొద్దిగా వాల్యూమ్ పెట్టుకుని అలా వింటూ మేము మాట్లాడుకుంటూ అలా గడిపేసాము. సో మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. పండుగని బాగా ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఉండండి అందరూ కూడా అని. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.